ప్రజలను ఇబ్బంది పెట్టకుండా రైతులకు సేవలు అందిస్తామన్నారు. రైతులు తమ భూ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే చెప్పులు అరిగేలా అధికారుల చుట్టూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగారని, ఇప్పుడు ఇంకా ఆ అవసరం లేదని, రైతులకు అధికారులే రైతుల వద్దకు వచ్చి వారి భూ సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. ధరణపై గత పాలకులు ఏనాడు కూడా రెవెన్యూ సదస్సు పెట్టలేదని, ఒకవేళ రెవెన్యూ సదస్సులు పెట్టి ఉంటే ఆనాడే ఈ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడేవారు. గత బీఆర్ఎస్ పాలకులు చేసిన తప్పులను ఇప్పటికీ గ్రహించడం లేదని, వారికి జ్ఞానోదయం కావడం లేదని అన్నారు పొంగులేటి. ఇప్పటికే మీరు వచ్చి సుమారు 2:30-3 గంటలు అయింది. అయినా కూడా గత ప్రభుత్వంలో 4 సంవత్సరాలు మా భూములు పోగొట్టుకొని కాళ్ళు అరిగిందాకా అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరిగాం. చుట్టము అనుకున్న చట్టం మా శత్రువుగా తయారై మాకే కాదు మా యేసుక్రీస్తు జననం ప్రజలందరికీ కలిగిన శుభ వర్తమానమైతే ఆయన మరణం ప్రజలందరికీ కలిగిన ముక్తి మార్గం. మన వంటి నరుడు మనలను ప్రేమించిన ఎడల మన వలలో ఏదో ఒక లాభం కోరుతారు. కానీ మనలాంటి నరుల కొరకు పాప పరిహారార్థం యేసుక్రీస్తు తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు. అంటే ఆయన లాంటి పుణ్యుడు కేవలం మానవాతీతుడు. ఆ పుణ్యుడు పాపకూపంలో చిక్కుకున్న మనుషుల కోసం తన ప్రాణం పెట్టిన రోజును మంచి శుక్రవారంగా, అంటే గుడ్ ఫ్రైడేగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ జరుపుకుంటున్నారని అమగంపల్లి విచారణ పాస్టర్ దేవరాజు పేర్కొన్నారు. కడప జిల్లా కాశీనాయన మండలం అమగంపల్లి, వరికుంట్ల, కలసపాడు, చెన్నారెడ్డిపల్లి, పోరుమామిలలోని ఆర్సీఎం చర్చిలో అత్యంత వైభవంగా గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని యేసుక్రీస్తు పడిన శ్రమలను, పాట్లను కళ్లకు కట్టినట్లు యేసుక్రీస్తును సిలువ మోయు దృశ్యాలు ప్రదర్శించారు. వారి వెంట యేసుప్రభును సిలువ తీర్పు ఎలాగు చేశారో అది కళ్లకు కట్టినట్లు నాటకీయంగా చేయించారు. అగమంపల్లిలో ప్రధాన దేవాలయం నుండి పురవీధుల్లో నుండి శాంతి శిఖరం వరకు ఈ సిలువ మార్గం కొనసాగింది. అనంతరం ప్రధాన పెద్ద గుడిలో క్రీస్తుకు సిలువ వేసిన సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అన్నదానం చేశారు.